హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ నడుస్తున్న బంగారం అనే లవ్ సాంగ్ మీద సింగిల్ ఫోటోతో లిరికల్ కెమెరా యానిమేషన్ వీడియో ఎడిటింగ్ అయితే చేశాను. వీడియో అయితే చాలా బాగుంటుంది. ఒకసారి డెమో వీడియో చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. డెమో వీడియో చూడండి. బంగారమ్మా धड़कन धड़कन డెమో వీడియో అయితే చూసారు కదా. వీడియో అయితే నచ్చి ఉంటుంది. ఈ వీడియోని ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. దానికంటే ముందు ఈ వీడియోని అయితే లైక్ చేసి కింద కామెంట్లో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. ఈ వీడియోని ఫుల్ సాంగ్ చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి వెళ్ళి చూడండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఇంకా ఎవరైతే ఫాలో చేయలేదో ఫాలో అయితే చేసేయండి. ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు ఒక లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వీడియోని అయితే ఒక లైక్ అయితే చేసేయండి. అండ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అప్పుడే మీకు ఈ వీడియో ఎలా క్రియేట్ చేసుకోవాలో అర్థమవుతుంది. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ఫుల్ ప్రాజెక్ట్ అనే లింక్ ఉంటుంది. అది అలక్ మోషన్లో ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత అలక్ మోషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ప్రాజెక్ట్స్లో వచ్చి ఆర్వీఎస్ గురించి 329 అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత స్టార్టింగ్ అయితే మీకు హార్ట్ యానిమేషన్ అయితే ఉంటుంది. ఇలా తర్వాత ఓహో అనే సాంగ్ లిరిక్స్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి డైరెక్ట్ మీరు 1.23 సెకండ్ దగ్గర వచ్చి ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఫస్ట్ అయితే మీరు ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఏదో ఒకటి ఎవరి ఫోటోతో చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఈ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. తర్వాత లాస్ట్కి వచ్చేయండి 19.22 సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకుని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా అని కనిపిస్తుంది కదా, దీని మీద ట్యాబ్ ఇస్తే ఫోటో అయితే ఫిల్ అయిపోతుంది. మళ్ళీ స్టార్టింగ్ వచ్చి ఫోటో మీద ట్యాబ్ ఇసి లిరిక్స్ కిందకి అయితే తెచ్చుకోండి. ఫోటోని ఇలా ఫోటోని లిరిక్స్ కిందకి తెచ్చుకున్న తర్వాత మీరు పైకి వచ్చేయండి. పైకి వచ్చిన తర్వాత ఇక్కడ బాక్స్ కనిపిస్తుంది కదా, దీని మీద ట్యాబ్ ఇసి కెమెరా ఆప్షన్ అయితే ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత మీకు యానిమేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇలా యానిమేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. మీరు ఫోటోని మూవ్ చేస్తూ ఫేస్ మీద లిరిక్స్ ఏమైనా వస్తున్నాయో చూసుకోండి. ఒకసారి మీకు చూపిస్తాను. ఇలా ఫేస్ మీద లిరిక్స్ వస్తే కొంచెం పక్కగా అయితే జరుపుకోండి. ఇలా లిరిక్స్ మీద ట్యాబ్ ఇసి మోటార్స్ వెళ్ళి ఇలా కొంచెం కిందికి అయితే జరుపుకుంటున్నా. ఇలా ఫోటోని మూవ్ చేస్తూ మీరు లిరిక్స్ని అయితే పక్కగా అయితే జరుపుకోండి. ఇలా 1 by 1 అన్ని లిరిక్స్ని చూసుకోండి. కొంచెం ఈ లిరిక్స్ అయితే మన ఫేస్ మీదే ఉంది కాబట్టి లిరిక్స్ మీద ట్యాబ్ చేసి మోటార్స్ వెళ్ళి కిందకైతే జరుపుకుంటున్నా. ఇలా కిందకైతే జరుపుకుంటున్నా. అలాగే కొంచెం కెమెరా యానిమేషన్ కూడా కొంచెం సైడ్గా అయితే జరుపుకుంటున్నాను నేను. కెమెరా ఆప్షన్ మీద ట్యాబ్ చేసి మోటార్స్ వెళ్ళి ఇలా సైడ్గా అయితే జరుపుకోవచ్చు. మీరు జూమింగ్లో వచ్చి కొంచెం జూమ్ తగ్గించుకోండి. ఇలా అయితే సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టార్టింగ్ వచ్చేయండి. స్టార్టింగ్ వచ్చిన తర్వాత ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి ఎఫెక్ట్ మీద ట్యాబ్ చేసి ఇక్కడ సెర్చ్ బార్లో టైల్స్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మీకు స్టార్టింగ్ వస్తుంది. దీని మీద ట్యాబ్ చేసి స్టాండర్డ్ సెట్టింగ్స్ అయితే చేసుకోండి. తర్వాత కింద మిర్రర్ అని ఉంటుంది, దీన్ని ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాబ్ చేసి ఇక్కడ కలర్ అండ్ లైట్లు వెళ్ళి ఎక్స్పోజర్ అండ్ గామా అని ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. స్టాండర్డ్ సెట్టింగ్ చేసుకుని దీన్ని కొంచెం మీ ఫోటోకి తగ్గట్టు పెంచుకోండి. ఇలా ఎఫెక్ట్ కూడా కొంచెం పెంచుకుంటున్నాను నేను. మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాబ్ చేసి కలర్ అండ్ లైట్ వెళ్ళి కింద శాచురేషన్ అండ్ వైబ్రేషన్ అని ఉంటుంది, దీని మీద ట్యాబ్ చేసి స్టాండర్డ్ సెట్టింగ్ చేసుకొని దీన్ని ఓపెన్ చేసి మీ ఫోటోకి తగ్గట్టు పెంచుకోండి. ఇలా కొంచెం పెంచుకోండి. పెంచుకున్న తర్వాత మీ వీడియో అయితే క్రియేట్ అయిపోతుంది. ఇలా అయితే ఉంటుంది వీడియోని అయితే ఒక లైక్ అయితే చేసేయండి. తర్వాత పైన ఇంపోర్ట్స్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.